వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. గత ప్రభుత్వంలో అన్ని అర్హతలు ఉండి నివేశన స్థలం మంజూరు కాలేదంటూ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్కు పలువురు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో మంత్రి ఆదేశాల మేరకు ఈ నెల 4న క్షేత్రస్థాయిలో అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు మంత్రి క్యాంపు కార్యాలయ వర్గాలు తెలిపాయి. ఉదయం 9 గంటలకు పెదరావూరులో నివేశన స్థలాల ప్రాంతంలో, మధ్యాహ్నం కొల్లిపర మండలం సిరిపురం, సాయంత్రం 5 గంటలకు దావలూరులోని లేఅవుట్లో సదస్సు నిర్వహించనున్నట్లు తెలిపారు. సదస్సుకు గృహ నిర్మాణ శాఖ, మున్సిపాలిటీ, రెవెన్యూ, RWS, పంచాయతీరాజ్, ట్రాన్స్కో, వెలుగు, ఉపాధి హామీ తదితర శాఖల సిబ్బంది పాల్గొంటారని పేర్కొన్నారు. నివేశన స్థలం పొంది సమస్యలను ఎదుర్కొంటున్న లబ్ధిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చని సూచించారు. వర్షాకాలం ముందు కనుక నీళ్ళు వచ్చింది. తెనాలి ఆర్టీసీ బస్ స్టాండ్ పరిధిలో సుమారు ₹1 కోటి పలు అభివృద్ధి పనులను ప్రారంభించినట్లు డిపో మేనేజర్ రాజశేఖర్ తెలిపారు. వర్షాల కారణంగా బస్ స్టాండ్ ఆవరణలో నీరు నిలిచిపోయి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఈ విషయం తెలుసుకున్న మంత్రి నాదెండ్ల మనోహర్ దీనిని అధిగమించేందుకు తగు ఆదేశాలు జారీ చేయడంతో పాటు సుమారు ₹1 కోటి నిధులు మంజూరు చేయించారని, దీని ద్వారా బస్టాండ్ ఆవరణలో సీసీ రోడ్ల నిర్మాణం, ప్లాట్ఫారంల ఎత్తు పెంచడం వంటి పనులను ప్రారంభించినట్లు డిఎం రాజశేఖర్ తెలిపారు. ఈ పనులను త్వరలోనే పూర్తి చేయనున్నట్లు చెప్పారు. మన ఈ మధ్యకాలంలో వర్షాలు పడితే తెనాలి బస్ స్టాండ్లో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండేవి. దానికి అధిగమించడానికి ఈ మధ్యకాలంలో మనం వర్క్ స్టార్ట్ చేయడం జరుగుతూ ఉంది. దీనిలో భాగంగా గౌరవ మంత్రివర్యులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారి సహకారంతో, వారు ఇచ్చిన కోఆపరేషన్తో గ్రాంట్ శాంక్షన్ అయ్యి ఒక సైడు రోడ్లు వేయటం, సీసీ రోడ్లు వేయటం స్టార్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా దాని తర్వాత ఇంకో సైడు అలాగా స్టెప్ బై స్టెప్ సుమారుగా ఇది 76-77 లక్షలు రోడ్లకి, మరియు ప్లాట్ఫామ్ హైట్ లేపడానికి ఒక 25 లక్షలు, మొత్తం కలిపి ₹1 కోటి పని స్టార్ట్ చేయడం, దానిలో భాగంగా కొంత పని స్టార్ట్ చేయడం జరుగుతూ ఉంది. స్టార్ట్ చేసిన వెంటనే మొత్తం అయిపోయిన తర్వాత గౌరవ శాసనసభ్యులు మరియు మంత్రివర్యులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారి చేతుల మీదుగా మనం ఓపెన్ చేసుకోవడం జరుగుతూ. తెనాలి పట్టణ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు చైర్పర్సన్ తాడిపోయిన రాధిక తెలిపారు. శనివారం స్థానిక 8వ వార్డులోని దుర్గాప్రసాద్ వీధిలో సుమారు 7 లక్షలతో నూతన రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక రమేష్ ముఖ్య అతిథిగా పాల్గొని శంకుస్థాపన చేశారు. పూజా కార్యక్రమాలతో రోడ్డు నిర్మాణ పనులను ఆమె ప్రారంభించారు. పట్టణంలో సీసీ రోడ్ల నిర్మాణంతో పాటు ఇతర సమస్యలపై దృష్టి సారిస్తున్నామని ఆమె చెప్పారు. కార్యక్రమంలో ఏఈ ఫణీంద్ర, పి గోపి, తాడిపోయిన కృష్ణ, వార్డు ప్రజలు పాల్గొన్నారు. ఈ రోడ్డు ఎస్టిమేషన్ చేసి మన ఎలక్షన్ టైంలోనే శాంక్షన్ అయింది కాబట్టి ఎలక్షన్ రావటాన లేట్ అయింది. ప్రజలు కూడా చాలా ఇబ్బంది పడ్డారు. ఈ రోడ్డు పైపులు, వాటర్ పైప్ లైన్ కూడా ఈ డ్రైన్స్లో ఉంటానా ఆ కలుషితం అవుతున్న వాటర్ వల్ల చాలా ఇబ్బంది పడ్డారు ప్రజలందరూ. అలానే ఈ రోడ్డు వచ్చేసి 7,58,000కి శాంక్షన్ చేస్తాం జరిగింది. ఈ రోజున మేము ఈ రోడ్డు దుర్గాప్రసాద్ వీధిలోనే ఈ రోడ్డు వేయటం జరుగుతుంది. ఈ వాటర్ పైపులు కూడా ఈ కలుషితం అవ్వకుండా ఈ వాటర్ పైపులు ఈ వార్డులోనే కాదు, ప్రతి వార్డులోనే ఇలానే అక్కడక్కడ వార్డుల్లో ఈ వాటర్ పైప్ అనేది ఈ డ్రైన్స్లో ఉంటాన ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. వాటర్ కూడా వైట్గా, ఈ మురికి నీళ్ళు అనేది కలుషితం అయ్యి అనారోగ్యం పాలవుతున్నారు. కాబట్టి ఈ రోడ్స్ మధ్య బ్రేక్ చేసి దాన్ని పైపులు, వాటర్ పైపు అనేది వేయటం జరుగుతుంది. ప్రతి వార్డులో కూడా త్వరలోనే అన్ని వార్డుల్లో కూడా ఇలా వర్క్ మన మీటింగ్లో కూడా చెప్పడం జరిగింది. కొన్ని వార్డుల్లో డ్రైన్స్ కానీ రోడ్స్ కానీ పెట్టడం జరిగింది. అలానే త్వరలో కూడా అన్ని వార్డుల్లో కూడా ఈ పనులు తొందరలోనే స్టార్ట్ చేస్తామని జరుగుతుంది చెప్తున్నాను. అలానే మాకు ఇంత త్వరగా రోడ్డు వేసి, మాకు వాటర్ పైప్ లైన్స్ కూడా వేసి
మాకు సహకరించినందుకు చాలా ధన్యవాదములండి. విద్యాభారతి అఖిల భారతీయ శిక్షా సంస్థ న్యూఢిల్లీ సంచాలిత సంస్థ శిశు మందిర్ బాలబాలికల క్రీడా పోటీలు శనివారం తెనాలిలో ప్రారంభించారు. సుల్తానాబాద్లోని నవోదయ కళ్యాణ మండపం నందు 3-4 తేదీలలో 2 రోజుల పాటు కేఎల్ కూద్ పేరిట ఈ క్రీడా పోటీలను నిర్వహించనున్నారు. శ్రీ సరస్వతి విద్యాపీఠం విజయవాడ సమితి తెనాలి సరస్వతి శిశు మందిర్ సౌజన్యంతో జరగనున్న ఈ పోటీలు శనివారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి విశ్రాంత అగ్నిమాపక శాఖ అధికారి చందు సాంబశివరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. శ్రీ సరస్వతి శిశు మందిర్ సంచాలిత సమితి తెనాలి కార్యదర్శి కోడూరు రమాదేవి జ్యోతి ప్రజ్వలన గావించారు. సభకు కుమార్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ కొత్త సుబ్రహ్మణ్యం అధ్యక్షత వహించగా శ్రీ సరస్వతి విద్యాపీఠం విజయవాడ సమితి ప్రాంత కార్యదర్శి కోసనం జగదీష్ ప్రధాన వక్తగా పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం పాఠశాల స్థాయి నుండి అఖిల భారత స్థాయి వరకు వివిధ ఆటలు మరియు అథ్లెటిక్స్లలో బాలబాలికలకు క్రీడా సామర్థ్యం నైపుణ్యములతో పాటుగా క్రీడా స్ఫూర్తిని పెంపొందించేందుకు ఈ పోటీలను నిర్వహించడం జరుగుతుందని ఈ విద్యా సంవత్సరం తెనాలి పట్టణ సుల్తానాబాద్లోని శ్రీ సరస్వతి శిశు మందిర్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్లోని 11 జిల్లాల్లోని సుమారు 40 పాఠశాలల నుండి ఎంపికైన క్రీడాకారులను కేఎల్ కూద్ పేరుతో ఈ పోటీలు నిర్వహించగా సుమారు 300 మంది బాలబాలికలు ఈ పోటీలలో పాల్గొన్నారు. కార్యక్రమాన్ని పొత్తురు నాగేంద్ర, కన్నా భాస్కర్ తదితరులు పర్యవేక్షించారు. విద్యాభారతిలో ఖేల్ కూద్ అనేటువంటి ఏదైతే కార్యక్రమం ఉందో ఆటల పోటీలు, అలాగే వ్యక్తిగతమైనటువంటి పోటీలు, అంటే లాంగ్ జంప్, హై జంప్, ఇవన్నీ కూడా మనకి 40 సంవత్సరాల నుంచి వస్తూ ఉన్నాయి. అయితే 1952లో మన శిశు మందిరం గోరఖపూర్లో ప్రారంభించబడ్డది. స్వాతంత్రం వచ్చినటువంటి 5 సంవత్సరాల తర్వాత మనదేటువంటి జాతీయ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టి ఆ విధంగా సమాజంలో మార్పు తీసుకురావాలని, విద్యాలయాల ద్వారా సమాజ మార్పు తీసుకురావాలి, సమాజ పరివర్తన తీసుకురావాలనే ఉద్దేశంతో మనదైనటువంటి భారతీయ సంస్కృతి, భారతీయ జీవన విధానం, భారతీయ మూలాలు ఏదైతే ఉన్నాయో వాటి ఆధారంగా దేశంలో విద్యార్థులలో ముఖ్యంగా ప్రయత్నం చేయాలి. కానీ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆ విధంగా చేయలేదు. మన యొక్క మూలం బయట దేశాల్లో, పాశ్చాత్య దేశం కారణంగా ఎంత పెద్ద చదువు చదివితే దేశభక్తి లేకుండా పోయింది. కాబట్టి మన విద్యార్థుల్లో కూడా రాబోయే రోజుల్లో వాళ్ళే పౌరులు కాబట్టి దేశభక్తిని అలాగే దైవభక్తిని నిర్మాణం చేసేదానికి విద్యాభారతి ప్రయత్నం. విద్య వినయాన్ని చేకూర్చాలి. మనందరికీ విద్య ఉద్దేశం అది. అట్లాగే వినయం నుంచి అన్ని మంచి విషయాలు వస్తాయి. కాబట్టి అటువంటి విద్య అందిస్తున్నటువంటి విద్యాభారతి సంస్థలకు మనందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఈ కార్యక్రమం ఈరోజు రేపు ఆటపోటీ గురించి చక్కగా విద్యార్థులను పాల్గొని మీకు తెలిసి చక్కగా మీరు ఇలా చెప్పారు. మానసికము, శారీరకము, ఆరోగ్యము మంచి, ఇవన్నీ కూడా మంచి మంచి పద్ధతులు ఉన్నాయి. అంటే ఆ సరస్వతి శిశుమందిరం మా పిల్లలందరూ కూడా చాలా బాగా స్కోర్ చేస్తున్నారు. చాలా చాలా సంతోషం. ప్రభుత్వంలోటువంటి సరస్వతి కమిటీకి అందరికీ అట్లాగే ఈరోజు వచ్చిన అందరికీ ధన్యవాదాలు జరుగుతాం. ఏ విధంగా పాడగలిగారు అంటే అన్నకి ప్రత్యక్ష ఉదాహరణ ఏంటంటే ఆ పాటలోనే ఉంది. మేమంతా ఒకే తల్లి బిడ్డలము అన్న భావన మనందరినీ కట్టిపడేస్తుంది. అదే భావనతో మనం అందరం కూడా విద్యార్థి దశ నుంచే
కలిసికట్టుగా పనిచేయాలి, కలిసికట్టుగా సాధించాలి అనే ఈ భారతమాత యొక్క వైభవాన్ని ప్రపంచానికి చాటి చూపించాలి అనే విషయాల్లో ప్రారంభంలో భాస్కర్జీ చెప్పారు. సరస్వతి విద్యాపీఠానికి సంబంధించిన విద్యాభారతికి సంబంధించిన పాఠశాలలో చదివిన విద్యార్థులు ఏ రంగాల్లో ఉన్నారు అంటే వాళ్ళందరూ కూడా మనందరికీ కూడా మనం ఈ విద్యార్థులందరికీ ప్రేరణ. కాబట్టి ఈ భారతమాత యొక్క గౌరవాన్ని ఇనుమడింపజేయడం కోసం మనం చదవాలి, మనం సాధించాలి అనే భావన నింపేదే ఈ యొక్క విద్యాభారతి సరస్వతి శిశు మందిర్. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. హౌసింగ్ మరియు ఇళ్ల స్థలాల పట్టాల మంజూరు సమస్యలపై జరిగే అవగాహన సదస్సును లబ్ధిదారులు వినియోగించుకోవాలి. మంత్రి నాదెండ్ల పిలుపు. గత ప్రభుత్వంలో జరిగిన జగనన్న కాలనీల అవకతవకలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ది తెనాలి పట్టణ పరిసర ప్రాంత అభివృద్ధి సంఘం డిమాండ్. తెనాలి ఆర్టీసీ డిపో పరిధిలో ₹1 కోటి నిధులతో అభివృద్ధి పనులు. ఆర్టీసీ డిఎం రాజశేఖర్ వెల్లడి. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.